ఈ మధ్య కాలంలో కడపలో, ఎక్కడండి, కడప దగ్గరలో 30 కిలోమీటర్లు రామాపురం, ఏ పురం అండి, రామాపురం దగ్గర ఏప్రిల్ 8వ తారీఖు సోమవారం 2024 సంవత్సరం, ఈ నెల ఏప్రిల్ 8వ తారీఖు నుంచి అక్కడ మరియ తల్లి కన్నీరు కారుస్తూ ఉందండి. చూసారా? ఎవరన్నా విన్నారా? ఒకవేళ వీడియోల్లో కానీ సాక్ష్యాలు కానీ విన్నటువంటి వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. ఉన్నారు, చాలామంది ఉన్నారు. మన యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టాను దాన్ని. ఒక సిస్టర్ గారు ప్రతిభ, ఆమె పేరేంటి, ప్రతిభ కాదు ప్రతిభ, ఆమె ఒడిస్సా నుంచి సిస్టర్ కావటానికి ట్రైనింగ్కి వచ్చింది. అక్కడ ఒక రోజున పోయిన నెల, ఈ నెల 8వ తారీఖు మనం ఒక పండగ చేసుకున్నాం. ఏం పండగ? సహజంగా దానిని మనం మార్చి 25వ తారీఖు చేసుకుంటాం. మరియమాత మంగళవార్త మహోత్సవాన్ని చేసుకున్నాం. ఆ రోజున సాయంత్రం ఆ అమ్మాయికి దైవ ప్రేరణ, ఏంటిదండి, దైవ ప్రేరణ, ట్రైనింగ్కి వచ్చింది సిస్టర్ కావటానికి. ఆ దైవ ప్రేరణతో అక్కడున్న సిస్టర్స్కి మనం విచారణ గురి దగ్గర ఉన్నటువంటి ఆ మరియ తల్లి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం పండి అన్నది. ఈ టైంలో సాయంత్రం 9 గంటలకు అక్కడికి ఎందుకు, విచారణ గుడి దగ్గరికి ఎందుకు? మన సిస్టర్స్ దగ్గర కూడా ఒక చిన్న చేపలు ఉంటుందండి, చిన్న గుడి ఉంటుంది, అందులో చేసుకోవచ్చు. లేదు అక్కడికి వెళ్దాం పండి అని అన్నదట. అక్కడికి పట్టుబట్టిందంటండి. ఇక సరే అక్కడికి వెళ్ళేసరికి మరియ తల్లికి కళ్ళమ్మటి ఏమొస్తుంది, కన్నీరు, రక్తపు నీరు వస్తుంది. అయితే సాక్ష్యం చెప్పినటువంటి వాడిని నూరికే చెప్పనండి, చాలా త్వరపడను, ఎట్లాంటివి చేసేటప్పుడు చాలా త్వరపడను. అక్కడ ఉన్న వాళ్ళతోటి ఫోన్లు చేసి మాట్లాడాను, అక్కడున్న సిస్టర్స్ తోటి మాట్లాడాను, ఒక 2 వ్యక్తులతో నా దగ్గర ఫోన్ నెంబర్ ఉంటే అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళతోటి మాట్లాడాను. వాక్యం చెప్తుంది, ఈ రోజున మేము కళ్ళారా చూసాం, మేము చెవులారా విన్నాము, నేను కూడా విన్నాను వాళ్ళు చెప్పింది. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళాల్సిందే అన్నప్పుడు వాళ్ళల్లో ఒక సిస్టర్ గారే సాక్ష్యం చెప్తున్నారు. సిస్టర్ గారు దాన్ని నమ్మలేదంటండి. సిస్టర్ గారు దాన్ని నమ్మలేదంటండి. నమ్మకపోయేసరికి ఈ అమ్మాయి కోపం వచ్చి, సిస్టర్ గారండి మీ కాళ్ళ మధ్యలో నుంచి పాము వస్తుందండి ఇప్పుడు అన్నదంట. ఈ సిస్టర్ గారు నమ్మలేదంట ఆ మాట కూడా. అంతలోకి పాము వస్తూనే ఉందంటండి. చూసిన వాళ్ళు చెప్తున్నారండి, ఈ మాయలు మంత్రాలు కాదండి, జరిగిన వాస్తవం. ఆ పాము వస్తూనే ఉందంటే అంతలోకి ఒకళ్ళు వచ్చి ఆ పాముని చంపేశారంట. మళ్ళా మీరు నమ్మలేదు కాబట్టి తేలొస్తుంది మీది మిమ్మల్ని గరవటానికి అన్నదంటండి. అంతలోకి ఇంతలో మండ్రగా వస్తూనే ఉందంటండి, దాన్ని చంపేశారంటండి. ఆ తర్వాత నమ్మటం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ఏప్రిల్ నెల 8వ తారీఖు నుండి సోమవారం నుండి ఆ మరియ తల్లికి దశల వారీగా, ఒకసారి కాదండి చాలాసార్లు ఆ కన్నీరు కారుతూ ఉందంటండి. అదేవిధంగా ఈ ప్రతిభ అనే అమ్మాయికి ఈ వీడియోలో కూడా మేము చూసామండి, చేతిలో నుంచి 2 చిన్న గాయాలలాగా ఉండి దానిలో నుంచి చిన్నదానంగా రక్తం చేతుల్లోంచి కాళ్ళలో నుంచి పంచగాయాలు, ఆ యొక్క రక్తం ఆ అమ్మాయి కనబడుతుంది, క్లియర్గా కనబడుతుంది. చూసినటువంటి వాళ్ళు కూడా చెప్పారు ఆ అమ్మాయికి పదే అలా వస్తుందంటండి. ఇది ఎలా అర్థం చేసుకోవాలి దీనిని? మనం అక్కడున్న గురువులు చూశారు దానిని. చాలామంది ఇప్పుడు బస్సులు వేసుకొని వెళుతున్నారు. రాత్రి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు వాళ్ళు ఫోన్ చేశారు, ఫాదర్ గారని మీరు వీడియోలో పెట్టారు కదా, అక్కడికి ఎలా వెళ్ళాలో మాకు చెప్పండి అన్నారు. అమ్మ నాకు తెలియదమ్మా, ఏరియా తెలియదని నేను చెప్పను, నేను చూడలేదమ్మా, కానీ చూసినటువంటి వాళ్ళతోటి వాళ్ళు మాట్లాడాను. కడప వెళ్ళండి, అక్కడి నుంచి మాట్లాడండి, 30 కిలోమీటర్లు ఏనంటే దగ్గరేనంటే, నేను చూడలేదని చెప్తా, కానీ విశ్వసిస్తున్నా. నేనేం చేస్తున్నా? విశ్వసిస్తున్నా. ఎందుకని అంటే ప్రియులారా, కొన్ని సంవత్సరాల క్రితం నూజివీడులో అపోస్తుల రాజ్ఞి దేవాలయంలో మరియ తల్లి కన్నీరు కార్చారు. మీరు ఎవరైనా వెళ్ళారా? కొంతమంది వెళ్ళారు. ఇంకా మనకి దగ్గరలో ఏలూరు మేత్రాస్తంలో చేబ్రోలు, అది మీకు చాలామందికి తెలియదు. చాలా కాలం పాటు మరియమాత ఈ మాయలు కాదు మంత్రాలు కాదు జరుగుతున్నట్టు అద్భుతాలు ఇలా అక్కడ కూడా జరిగింది. ఇంకా కొన్నాళ్ళ క్రితం ఈ వరంగల్ దగ్గరలో సింగారం, ఈ సింగారం దగ్గర కూడా అక్కడ కూడా మరియ తల్లి ఈ రీతిగా కన్నీరు కార్చటం అనేటువంటి జరిగింది. ఇవి మాయలు కాదు, జరుగుతున్నటువంటివే. ఇవి సాక్ష్యాలు ప్రియులారా. ఏంటివి? సాక్ష్యాలండి. ఫాదర్ గారు ఒక మాట వాడారండి ఉపోద్ఘాతంలో. ఏమిటి? దేవుడు తనను తాను ఎరుకపరచుకోవటం ద్వారా
మన విశ్వాసాన్ని ఏం చేస్తాడండి? బలపరుస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇవన్నీ కూడా దేనికోసం? దేనికోసం అండి? మన విశ్వాసాన్ని బలపరచటం కోసం. ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మరి ఫాదర్ గారండి నూసివీడులో మరియ తల్లి కన్నీరు కార్చడం ఆపేసింది కదండి, షేబ్రోలులో మరియ తల్లి కన్నీరు కార్చడం ఆపేసింది కదండి, సింగారంలో మరియ తల్లి కన్నీరు కార్చడం ఆపేసింది కదండి, అదేంటండి అని మీరు అనొచ్చు. నేను దాని గురించి ధ్యానం చేస్తున్న 4-5 రోజుల నుంచి. నాలో నేను ఏంటిది అసలు ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ప్రియులారా, ఈ మరియమాత కన్నీరు కార్చటం యేసుప్రభు యొక్క ఉత్థానానికి చాలా దగ్గర సంబంధం ఉందని నేను అర్థం చేసుకున్నానండి వ్యక్తిగతంగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసుప్రభు ఉత్థానం అయిన తర్వాత అపోస్తుల దగ్గరికి వచ్చాడు. వచ్చి వాళ్ళ కనబడి ఏమన్నాడు? నా గాయాలు మీరు. ఈనాటి సువిశేషం లూకాసు వార్త 24వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుకుందాం. నా కాళ్ళను చేతులను చూడండి, నేనే ఆయనను, నన్ను తాకి చూడండి. భూతములకు ఈ విధముగా భూతములకు ఎముకలు మాంసము నాకున్నట్లు ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఏం చూపించాడు? తన యొక్క గాయాలు చూపించాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము త్వరగా తీసుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. ఆ మాట చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఏం చూపిస్తున్నాడండి? వాళ్ళకి చేతుల్లో ఏమున్నాయి చెప్పండి అందరూ కూడా. ప్రక్కలో ఏముంది? గాయం ఉంది ప్రియులారా. ఆ తర్వాత మరొక వాక్యాన్ని కూడా చదువుకుని ముందుకు వెళదాం. 27వ వచనాన్ని చదువుకుందాం, అదే అధ్యాయం. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎందుకని ఇవన్నీ కూడా చెప్తున్నానంటే, శిష్యులకి యేసు ప్రభు కనబడినప్పుడల్లా కూడా ఏం చూపిస్తున్నాడండి? గాయాలు చూపించిన తర్వాత ఇంకా ఆయన వాళ్ళ దగ్గరే ఉండి మీరు నా గాయాలు చూస్తా కూర్చోండి 24 గంటలు అని చెప్పాడా? ఏం చేశాడు ఆ తర్వాత? అదృశ్యమైపోయాడు. ఏం చేశాడు ఆ తర్వాత? అదృశ్యమైపోయి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు దీనికి సాక్షులుగా ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు దీనికి సాక్షులుగా ఉండాలి. నిజమే ప్రియులారా, మరియ తల్లి కూడా లూతు నగరములో, ఫాతిమా నగరములో, గౌదలుపిలో, వివిధ ప్రాంతాలలో మరియ తల్లి కనబడి చెప్పే మాట ఏమిటి అంటే, నా బిడ్డలనేటువంటి మీరందరూ కూడా పాపములో పడిపోతున్నారో, నా కుమారునికి దూరం అయిపోతున్నారో అని ఆ మరియ తల్లి ఏం చేస్తుంది? కన్నీరు కారుస్తూ. మానవాళి పాప పరిహారార్థమై ఆ మరియ తల్లి కన్నీరు కారుస్తూ ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీకు అందరికి ఒక ప్రశ్న. మీరందరూ కూడా వివాహమైనటువంటి వారే, పెళ్ళిళ్ళైనటువంటి వాళ్ళే. మీ పిల్లవాడు, మీ కుమార్తె, వయసు వచ్చిన అమ్మాయి, వయసు వచ్చిన అబ్బాయి ఎంత చెప్పినా కానీ వింటల్లా, పాడు పనులు చేస్తున్నాడు, దుర్మార్గుడైపోతున్నాడు, వాడిని దండించిన నయాభయ సామధాన దండోపాయాలుగా వాడికి ఎలా చెప్పినా అని వింటలేదు, ఏం చేసినా వింటలేదు. చివరికి ఏం చేస్తావు నువ్వు? ఏడుస్తూ ఆ కుమారుని కోసం ప్రార్థన చేస్తావు. అదే మరియ తల్లి కూడా చేస్తుంది. నేను అర్థం చేసుకుంది ఇదండి. పలు చోట్ల మరియ తల్లి కన్నీరు కారుస్తూ ఎందుకు కనబడుతుందంటే, తన బిడ్డలమైన మనము, తన యొక్క విశ్వాస బిడ్డలమైన మనము తన కుమారుని యొక్క చిత్తానుసారముగా జీవించకుండా మన పాపాలలో, మన పాప రోత పాప జీవితాలలో మనం బ్రతుకుతుంటే, ఆ మరియ తల్లి ప్రియులారా కన్నీరు కారుస్తూ పలు చోట్ల తల్లి దర్శనమిచ్చి, బిడ్డలారా ఇకనైనా మారు మనసు పొందండి, నా కన్నీటిని చూసైనా కానీ హృదయ పరివర్తన చెందండి. నేను చూస్తానండి కల్లారా, జర్మనీ దేశం నుండి ఇటలీ దేశానికి మోంటెకియారీ
అనే ప్రదేశానికి మేము ఒక 3 బస్సులు మా ప్రాంతంలో ఉన్నటువంటి వారము ఇలానే పిల్గ్రిమేజ్కి వెళ్ళాం, పుణ్యక్షేత్ర యాత్రకి వెళ్ళి. ఏంటి అక్కడంటే ఆ మౌంటికియారిలో మరియ తల్లి అక్కడ కన్నీరు కారుస్తూ ఉందండి. ఏంటి మరియ తల్లి మనకిచ్చేటి సందేశం? ప్రియులారా, మనందరము కూడా మారు మనసు పొందాలి, హృదయ పరివర్తన చెందాలి. దానికంటే ఎక్కువగా దేవునికి మనం సాక్షులుగా ఉండాలి. ఎలా ఉండాలి? సాక్షులుగా ఉండాలి. మన దేవాలయం పేరేంటండి? లూర్దుమాత దేవాలయం. తొందరలో మన యొక్క పుణ్యక్షేత్ర మహోత్సవాలు జరగబోతున్నాయి. ఏంటి పుణ్యక్షేత్రాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటండి? 3 రోజుల పాటు పండగ చేసుకొని 3వ రోజు బిషప్ గారిని పిలుచుకొని మొదటి 2 రోజులు గట్టిగా భోజనాలు చేసి 3వ రోజున చుట్టాలు వస్తారు కాబట్టి ఇంటి దగ్గర వండుకొని ఆ తర్వాత ఇక మళ్ళా యథా రాజా తదా ప్రజ. మన స్నానం ప్రియులారా పంది స్నానంగా ఉండకూడదు. పండగ రోజు ఎలా ఉండకూడదండి? చెప్పండి అమ్మా. ఏ స్నానం అంటే ఏంటి? పందికి శుభ్రంగా లక్స్ సోపు, ఇంకా ఏం సబ్బు అండి? సంతూరు, ఇంకేం తూర్లు ఏంటి చెప్పండి? మైసూరు శాండిల్, ఇవన్నీ కూడా రుద్ది నీళ్లు బాగలేవని మినరల్ వాటర్ తెప్పించి పోసి దానికి కొద్దిగంత మంచి సెంటు. ఏం సెంట్ అండి? ఫాగు, ఇంకా డాగు. ఈ సెంట్లన్నీ కొట్టి పో అంటే ఎక్కడికి పోద్దండి? మనం అలా ఉండకూడదండి. మన ఆత్మీయ స్నానం అలాగా ఉండకూడదండి. మరియ తల్లి ఇదే వేడుకునేది. ఈ రోజున ప్రభువు ప్రియులారా 2 చోట్ల కూడా ఏమంటున్నాడు? మీరు నాకు సాక్షులై ఉండాలి. మన క్రైస్తవులను చూచినప్పుడు అన్యులు ఏమనుకోవాలి? శబాష్, వీళ్ళు మంచి జీవితాన్ని జీవిస్తున్నారు, దేవునికి సాక్షులుగా బ్రతుకుతున్నారు అని మనం చూచి పరులు కూడా ప్రభువు దగ్గరికి రాగలగాలి. దానికి బదులుగా వీళ్ళ ప్రభువుని నమ్మేది, వీళ్ళ జీవితం ఆదర్శవంతమైన జీవితం, వీళ్ళ దేవుని నమ్మిన బిడ్డలో అనుకున్నారనుకో, దేవుని యొక్క నామానికి, యేసయ్య సిలువకి, ఆయన ఉత్థానానికి మనం ప్రియులారా ఇదిగో సాక్ష్యం కాదండి, ఆయన నామాన్ని పాడు చేసినటువంటి వాళ్ళం అవుతాం ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభు ఈ రోజు చాలా స్పష్టంగా చెప్తున్నాడు శిష్యులకు కనబడి ఉత్థానమని. మీరు నాకు ఎలాగా ఉండాలి? సాక్షులుగా ఉండాలి. సాక్షిభూతమైన జీవితాన్ని జీవిస్తున్నారా? ప్రియులకు దేవుని బిడ్డలారా, మన సంఘం 75 సంవత్సరాలండి. 90 సంవత్సరాలు పాత సంఘం, ఒక పుణ్యక్షేత్రం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన సంఘం 10 మందికి సాక్ష్యంగా ఉండగలగాలి. ఎలా ఉండాలండి? ప్రతి కుటుంబము సాక్ష్యంగా ఉండగలగాలి, ప్రతి వ్యక్తి సాక్ష్యంగా ఉండగలగాలి. అప్పుడే సంఘం సాక్ష్యంగా ఉంటుంది. అవునా కాదా? సంఘం అంటే ఎక్కడ లేదండి, ప్రతి వ్యక్తి, నువ్వు నేను సాక్ష్యంగా ఉన్నప్పుడు నా కుటుంబం కూడా సాక్ష్యంగా ఉంటుంది. నా కుటుంబం సాక్ష్యంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? నా సంఘం కూడా సాక్ష్యంగా ఉంటుంది. అలా ఉండగలుగుతున్నామా? మనం ఆత్మ పరిశీలన చేసుకో. గతమంతా ఘన చరిత్ర. ఆ ఘన చరిత్రను మనం ముందు కొనసాగించగలగాలి. ఎవరో తెల్ల ఫాదర్లు, ఎవరండి? తెల్ల ఫాదర్లు, ఫేమస్ సౌండర్లు వచ్చి మనకి ఆ విశ్వాసం అనే వరాన్ని మనకి ప్రసాదించారు. నిజదేవుని మనకి తెలియజేశారు, రక్షణను మనకి ప్రసాదించారు. గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం, గొప్ప కృప. ఆ కృపని ప్రియులారా మనం నిలబెట్టుకోవాలి, పడగొట్టుకోకూడదు. ఏం చేయకూడదు? పడగొట్టుకోకూడదు, నిలబెట్టుకోవాలి. అటువంటి గొప్ప దీవెన, ఆశీర్వాదాన్ని మనకు ప్రసాదించమని వేడుకుందాం ప్రియులారా. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా మానవ మాత్రులమే. మనందరం కూడా సరి చేసుకోవటానికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడండి. ఏం చేస్తాడు? అవకాశాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ రోజున సువిశేషములో యేసుప్రభు ఒక మాట మాట్లాడుతున్నాడు. దాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
లూకాసు వార్త 24వ అధ్యాయము. ఉత్థానుడైనటువంటి యేసు ప్రభు ప్రియులారా శిష్యులకు దర్శనమిచ్చి ఒక మాట చెప్తున్నాడండి. అందరం మనం పాటించాలి దానని. ఈ రోజున ప్రార్థన చేసుకుందాం. ఈ పరిశుద్ధ బలిపూజలో యేసయ్యా నాలో మారు మనసును రేకెత్తించయ్యా, హృదయ పరివర్తన రేకెత్తు తండ్రి. ఇక నుండి నా పాపమ జోలికి పోకుండా నా పాత జీవితాన్ని, నా రోత జీవితాన్ని మార్చుకొని తండ్రి, ఇదిగో నీ దీవెన, నీ ఆశీర్వాదం, నీ కృపను పొందుకునేలాగా నన్ను దీవించు తండ్రి అని తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ ఉత్థాన క్రీస్తువా, మరణాన్ని, సమాధిని, సైతానుని, శరీరాన్ని, లోకాన్ని గెలిచినటువంటి దేవా నీకు స్తోత్రాలు. ఈనాడు అపోస్తులకు కనబడి నీ గాయాలు చూపించి మీరు నాకు సాక్షులుగా ఉండాలి అని పలికారు. సకల జాతి జనులకు హృదయ పరివర్తన, పాపక్షమాపణ, సువార్తను ప్రకటించమని చెప్పారు. తండ్రి నన్ను దీవించు నాయన, నన్ను ఆశీర్వదించు తండ్రి, నా కుటుంబాన్ని దీవించు తండ్రి, నా సంఘాన్ని దీవించు నాయన, మా విచారణ దీవించు నాయన. మాలో ఉన్న ప్రతి పాపాన్ని నాయన నీ గాయాలలో భద్రపరచుకోనండి ప్రభువా, మీ గాయాలలో దాచిపెట్టండి తండ్రి. వాటిని ప్రభు తీసివేయండి నాయన. మేమందరం హృదయ పరివర్తన చెంది నీకు సాక్షులముగా జీవించే శక్తిని మాకు దయచేయండి. మాలో ఉన్న ప్రతి పాపాన్ని ప్రభు నీ సిలువ రక్తముతో కడిగి వేయండి ప్రభువా. మాలో ఉన్న ప్రతి వ్యాధిని, ప్రతి రోగాన్ని ప్రభు నీ సిలువ రక్తముతో తుడిచివేయండి తండ్రి. నా ప్రభువా, ఈ రోజున నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలను దీవించండి నాయన, ఆశీర్వదించండి తండ్రి. వారి తలంపులలో, వారి ఉద్దేశాలలో, వారి కుటుంబాలలో, వారి వ్యక్తిగత జీవితాలలో అంటే వేదనాభరితమైనటువంటి బాధ కలిగించేటువంటి ఏ అయితే విషయాలు ఉన్నాయో ప్రభు వాటిని తొలగించండి నాయన. ప్రభువా, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువా, మాలో ఉన్న పాపాన్ని తీసివేయండి, మాకు రక్షణ భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. మాలో ఉన్న పాపమనే అవిటితనాన్ని, గుడ్డితనాన్ని తీసివేయండి నాయన. ఎంతోమంది బిడ్డలు ప్రభువా వివిధ రకాలైన కోరికలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, కష్టాలతో, బాధలతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారు. వారి కన్నీటిని తుడిచే దేవుడవు నీవేనయ్యా, వారి బాధలను తొలగించే దేవుడవు నీవేనయ్యా. వారి బాధలను ఆలకించి, వారి ప్రార్థనను ఆలకించి వారికి సమాధానాన్ని ఇవ్వమని, వారిని దీవించమని, ఆశీర్వదించమని ముఖ్యంగా ప్రభువా ఈ రోజున మా విచారణ గురువుల కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీ గాయపడిన హస్తాలతో ప్రభువా వారిని తాకండి. మీరు పరమ వైద్యులు తండ్రి, వారికి పరిపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి తండ్రి. రానున్న కాలంలో వారికి జరగబోయేటువంటి ఆ యొక్క చిన్న ఆపరేషన్ విషయమై ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన వైద్యుల ద్వారా, మందుల ద్వారా మా విచారణ గురువులకు మీరు తోడుగా ఉండండి తండ్రి. ప్రభువా, మీరు వ్యాధి ద్వారా, అదేవిధంగా బాధల ద్వారా మీ గురువులను మీకు దగ్గరగా చేర్చుకుంటారు, మీ హృదయానికి మీ హృదయం తట్టు చేర్చుకుంటారు అనే సత్యాన్ని పలుమారులు కూడా మీరు నిరూపించారు తండ్రి. మా విచారణ గురువును దీవించండి, ఆశీర్వదించండి. మీ గాయపడిన హస్తములతో వారిని ప్రత్యేకంగా ప్రభువా మీరు ముట్టండి ప్రభువా, వారిని శుద్ధి చేయండి ప్రభువా. వారిలో ఉన్న అనారోగ్యాన్ని ప్రభువా మీరు త్వరలోనే పరిపూర్ణంగా తీసివేయమని, మా సంఘాన్ని దీవించమని, త్వరలో జరగనున్న విచారణ పండుగను దీవించమని, ఆశీర్వదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.